ఫస్ట్ అక్కడి నుంచి తీసాం కాబట్టి ఈ మధ్య కాలంలో స్పెషల్లీ కపుల్స్ గురించి చూస్తే ఎక్కువ డివోర్స్ కేసెస్ కానివ్వండి, వెంటనే పెళ్ళైన 1 ఇయర్లోనే ఇలా తీసుకోవడం, స్పెషల్లీ సెలబ్రిటీ కపుల్స్ కానివ్వండి, వీటి మీద మీకు ఇంకెక్కువ అవగాహన కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సో వీటి గురించి ఏం చెప్తారు? అంటే ఈ సంవత్సరం ఉన్న ప్రత్యేకత ఏంటంటే అమ్మ, ఈ సంవత్సరం రాజు ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు అధిపతి కుజుడు. కుజుడు అంటే మాంగళ్యం. ప్రతి అమ్మాయి తను మంగళసూత్రంలో పగడం పెట్టుకుంటుంది. సో అక్కడ కుజుడికి అధిపతి పగడం. సో ఈ సంవత్సరము విడాకుల సంఖ్య గత 100 సంవత్సరాలని పోల్చుకుంటే ఎక్కువ ఈ సంవత్సరం. సో సహజంగానే జాతకపరంగా విడాకులు ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే విడాకులు ఎందుకు జరుగుతున్నాయి అంటే రిమోట్ గురించి కూడా విడాకులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. టీవీ రిమోట్ గురించి యాక్చువల్గా అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అమ్మాయిలు తమ యొక్క కుటుంబ పోషణ, కుటుంబ బాధ్యతనే కాకుండా సామాజికంగా ఉద్యోగ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే అమ్మాయిలు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే బయటికి వచ్చి కష్టపడి 4 రూపాయలు సంపాదించి ఇంటికి వెళ్ళి ఇంట్లో మళ్ళీ ఇంటి బాధ్యతలు నిర్వహించాలి. పిల్లల్ని చదివిపియాలి, వాళ్ళకి స్నానం పోయాలి, వాళ్ళ బట్టలు విండాలి, మొగనికి అన్నం పెట్టాలి, ఇన్ని చేయాలి. కానీ మగవాడు చేసే పని యొక్క స్థాయి అక్కడే ఉంది. అంటే మగవాడు ఉద్యోగం చేసే స్థాయి దగ్గరనే ఆగిపోయిండు. అంటే ఇక్కడనే ఉన్నాడు, కానీ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సమాజంలో వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ప్లస్ కుటుంబ బాధ్యత, కుటుంబ పోషణ, కుటుంబ పాలన ఇక్కడ ఉంది వీళ్ళది. ఈ 2 బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు మగోడు. యాక్చువల్గా మగోడు ఏం చేయాలి, వీలైతే ఇక్కడికి రావాలి, లేదా కనీసం సపోర్ట్ అన్న చేయాలి కిందికి వచ్చి. కానీ అమ్మాయిలకు సపోర్ట్ చేసే స్థాయిలో మగవాడు లేడు. వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా మేల్ డామినేషన్ ఏంటంటే నువ్వు సంపాదించినా సరే కొంపకొచ్చి నువ్వే అన్నం వండాలి, అంటే ఇంట్లో నువ్వే అన్నం వండాలి, నువ్వే కొత్తిమీర కొయ్యాలి, నువ్వే ఆలుగడ్డలు కొయ్యాలి అంటున్నాడు వాడు. ఇక్కడ తప్పైతుంది. వాడు నిజంగా చేయాలి అంటే ఇంకొద్దిగా కష్టపడి ఇంకొక 10,000 సంపాదించి పెళ్ళాం కోసం ఒక వంట మనిషినో పెట్టగలిగే స్థాయి ఉంటే, ఒక వంట మనిషినో పని మనిషినో పెడితే కష్టపడి వచ్చినటువంటి భార్య ఇంట్లో సుఖంగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, స్ట్రెస్ను బ్యాలెన్స్ చేయలేకపోతుంది అమ్మాయి. అంటే బయట వెళ్ళి ఒక హెచ్ఆర్ మేనేజర్ దగ్గర గొడవపడాలి, ఒక టీం లీడర్ దగ్గర గొడవపడాలి, తన పై అధికారుల దగ్గర గొడవపడాలి, చాలా స్ట్రెస్ ఉంటుంది. సో నార్మల్గా పనిచేసే వాళ్ళకి స్ట్రెస్ కంటే యాంకర్లకు, టీవీల్లో పనిచేసే వాళ్ళకి, హీరోయిన్స్కి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి అంటే లైటింగ్ దగ్గర పనిచేయాలి, ఇరిటేషన్ ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ విషయం. లైట్ 10 నిమిషాలు చూస్తేనే అమ్మ నా బూతులు తిడతారు ఇంట్లో, లైట్ పని చేయంటారు. అట్లాంటిది ఇక్కడ లైటింగ్ ముఖం మీద పడుతుంటే ప్లస్ కాన్షియస్గా కూర్చోవాలంటే చీర గురించి మీకు తెలుసు. పంజాబ్ డ్రెస్ వేసుకొని జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే గంట సేపు ఇట్లా ఆడుకోవచ్చు ఆట అమ్మాయిలు. కానీ చీర మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా చీరను కాపాడుకోవాలి, ఒక అటెన్షన్లో ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక చికాకును తెప్పిస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చికాకును కంటిన్యూ చేయొచ్చు, ఆ చికాకును భర్త అర్థం చేసుకోకపోవచ్చు, దాని మధ్యన ఇద్దరి మధ్యన గొడవకు ప్రారంభం కావచ్చు. అట్లనే అమ్మాయి డబ్బు సంపాదించి తీసుకొచ్చిన తర్వాత వీడు సరైన వాల్యూ ఇయ్యలేకపోవచ్చు. ఎందుకంటే తను టీం లీడర్ వల్లనో బయట ఆఫీసులో పడుతున్న కష్టాలను భర్త అర్థం చేసుకోలేకపోవచ్చును. సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరిది ఉందంటే 100% మగవాడిదే ప్రాబ్లము. అంటే ఆడవారిని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖపు స్టేజ్లో మగవాడు ఉన్నాడు. కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మగవాడు ఉన్నాడు, టీం లీడర్ తిడితే నోరు మూసుకుంటాడు, హెచ్ఆర్ మేనేజర్ తిడితే నోరు మూసుకుంటాడు. భార్య టెన్షన్లో ఒక మాట అంటే ఎందుకు ఇమ్మీడియట్గా పౌరుషం వస్తుంది అంటే పెళ్ళాం కాబట్టి. అంటే అదే పెళ్ళాం నువ్వేమనుకోవాలి, అరే బయట కష్టపడి వచ్చింది కదా అని ఒక 2 నిమిషాలు ఊరుకుంటే ఆమెనే చల్లబడుతుంది. ఆ 2 నిమిషాలు వీడు కామ్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా భార్య కామ్ డౌన్ అవుతుంది. కామ్ డౌన్ అయ్యి ఆమె పని ఆమె చేసుకుని నువ్వు వద్దన నీకు కాఫీ పెట్టిస్తుంది. మా శ్రీవాణి అక్క దగ్గర మీరు తగ్గుతున్నారా లేదా మరి? లేదా అసలు దీనికి నేను అదే చెప్తున్నా. అంటే మనము ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు అనుభవించి చెప్పగలిగితేనే అది కరెక్ట్. అంటే చెప్పేటివి శ్రీరంగ నీతులు అనే టైప్లో కాకుండా నేను చెప్పింది ఖచ్చితంగా నేను అనుభవిస్తా, నేను ఫాలో అవుతా, నేను సమాజంలో నేను చూస్తున్నా. రెండోది ఏంటంటే ఈ సమస్యలకు, లేడీస్ సమస్యకు ముఖ్యమైనటువంటి ప్రాబ్లము మెన్సెస్. సో నెలసరి అనేటువంటిది అబ్నార్మాలిటీని క్రియేట్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా మనల్ని తిడతా ఉన్నారు, హిందూ మతాన్ని తిడతా ఉన్నారు. ఈ మూర్ఖులను ఒక ప్రశ్న అడుగుతున్నా, సమాజంలో ఉన్న జనాల సంఖ్య ఎక్కువ ఉంది, మనం తీసుకునే పాల సంఖ్య తక్కువ ఉంది. అంటే ఉదాహరణ 100 మందికి కావాల్సిన పాలు మనకు సమాజంలో కావాలంటే 10 మందికి కూడా దొరకట్లేదు. ఈ పాలన్నీ కృత్రిమమైనటువంటి పాలు మనకు వస్తున్నాయి. మనం తాగే పాలన్నీ కృత్రిమమైనటువంటి పాలు. అంటే స్టెరాయిడ్స్ ఇచ్చి బర్రెలకు, ఆవులకు స్టెరాయిడ్స్ ఇచ్చి తయారు చేసిన పాలు. వాటి వల్ల ఏమవుతుంది అంటే ప్రతి అమ్మాయికి తను ఉన్నటువంటి హెల్త్ కండిషను తన ఏజ్ కంటే కూడా ఎక్కువగా పెరిగిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సు, ప్రతి అమ్మాయికి పీసీఓఎస్లు వచ్చినట్టు ఏమవుతుంది అంటే మానసికంగా అబ్నార్మాలిటీస్ ఏర్పడి ప్రతి చిన్నదానికి చికాకు పడే మనస్తత్వం ఉంటుంది. లేదు నెలసరి సమయంలో చికాకు ఉంటుంది.
అరే ఒక చిన్న మనకు వాడు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇట్లా కుచ్చుకుంటేనే ఒక రక్తం సుక్కెళ్తేనే మనకు బాధ అనిపిస్తుంది. లీటర్లు అమ్మాయిలకు నెలసరిలో నీకు రక్తస్రావం అవుతుంటే వాళ్ళ ఇరిటేషన్ మూడ్ ఎంత ఎక్కువ ఉంటుంది అని అర్థం చేసుకొని నీ తండ్రి అర్థం చేసుకొని, అన్నదమ్ములు అర్థం చేసుకొని, భర్తలు ఉన్నటువంటి దౌర్భాగ్యం మనది. మీరందరూ నిజంగా అర్థం చేసుకుంటే భార్యలు ఎంతో హ్యాపీగా ఉంటారు, ఒక బిడ్డ ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఒక అక్కజల్ని ఎంతో హ్యాపీగా ఉంటారు, ఒక తల్లి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ కండిషన్ మన భారతదేశంలో లేదు. ఈ టాపిక్ డిస్కషన్ చేసేందుకే మనం డిస్కషన్ చేయం. సో ఈ సందర్భంలో ఆడవాళ్ళను ట్రీట్ చేసేటువంటి విధానం మారాలా. ఎందుకంటే ఇప్పుడు మేనేజర్ ఏమని అంటాడు, అమ్మా నీకు నెలసరమ్మా ఏమనుకోకు, నీకు మెన్సెస్ ఉన్నావు కాబట్టి నువ్వు 4 సెలవు పెట్టని అంటుండా. అంటలేడు హెచ్ఆర్ మేనేజరు, నీ సావు నువ్వు వచ్చి జాబ్ చేయ అంటుండేవాడు. అప్పుడు ఈ కండిషన్లో కారు నడిపించుకుంటూ బండి మీద పోయో, నడుచుకుంటూ పోయో, బస్సులు ఎక్కో ఆ ఇరిటేషన్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది కదా అమ్మాయి. సో ఆ ఇరిటేషన్ క్యారీ చేసినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి కదా ఇంట్లో. వీటిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మగవాడిది. సో ఈ బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల విడాకులు అవుతున్నాయి అని చెప్తున్నా. వీడు ఏం చేస్తాడు, ఇంటికి రాగానే ల్యాప్టాప్ పెట్టుకుంటాడు చక్కగా, ఇక వీని పని వీడు చేసుకుంటాడు. ఆ పక్క సీట్లో కూర్చొని ఏమండి రవి, మహేషు, సురేషు పిలిచి ఎక్కడో చిర్రెత్తుకు వస్తుంది. నీ అమ్మ నా కొడకను వింటలేవని చెప్పి దొబ్బే అంటది ఎప్పుడోసారి. అంతే కదా, ఈయన పిలిచి ఇంకా ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చి నువ్వు వద్దు, నీ అమ్మని వద్దుపో, నీకంటే 2 క్రెడిట్ కార్డులు ఉంటే నేను వాళ్ళని చూసుకుంటా, మొగోళ్ళుగా నువ్వెందుకు రప్పో నాకు అని చెప్పేసి ఇలా కొడుతుంది. సో డివోర్స్ అవ్వడానికి రీజన్ టీవీ చూస్తుంది, వీడు క్రికెట్ చూస్తూ అంటాడు, అమ్మాయి ఓటీటీలో సినిమా చూస్తూ ఉంటుంది, ఇద్దరికి ఫైటింగ్ అవుతుంది. ఫైటింగ్ కాగానే చలో ఇంకో టీవీ, లేదంటే రూమ్లోకి షిఫ్ట్ అవుతుంది టీవీ, ఒక రూమ్లో బెడ్రూమ్లో టీవీ, అంటే ఇద్దరికి గ్యాప్ పెరుగుతుంది. మొబైల్స్ వచ్చిన తర్వాత కూడా మనం చూస్తుంటే ఒకటే రైల్వే స్టేషన్లో ఒక 20,000 మంది ఉంటారు, 20,000 మంది ఎవరి ఫోన్లో వాడు బిజీగా ఉంటాడు, ఒకటి చూసుకోడు. అట్లనే ఇంట్లో కూడా అంతే, ఇంట్లో కూడా మొబైల్స్ వచ్చిన తర్వాత దూరం పెరిగింది. బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకు హాల్ నుండి మెసేజ్ ఏం చేస్తున్నావు అని, బెడ్రూమ్లోనే ఉంటుంది పెన్లా, వీడు హాల్ నుండి మెసేజ్ చేస్తాడు, నా కాఫీ తీసుకురా అని, వాటర్ బాటిల్ తీసుకురా అని. సో ఇవన్నీ బాగా స్టడీ చేసినట్టున్నారు ఈ డివోర్స్ కేసెస్ మీద. అంటే డివోర్స్ కేసెస్ అంటే చాలా మంది నన్ను విమర్శిస్తారు కదా, పెళ్లి కాగానే విడిపోతారు అని చెప్పగానే పిచ్చిన కొడుకులు అందరూ నన్ను విమర్శిస్తారు. ఎందుకంటే ఈ డివోర్స్ కాకుండా ఉండడానికి చెప్తా. ఇక ఒక మేధావి వచ్చి అంటాడు, ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు కదా, డివోర్స్ ఎందుకు అవుతుంది? అరే విధవా, ముహూర్తం పెట్టేది పెళ్లి పత్రికలనేరా, నిజంగా పెళ్లి టైంకు పెళ్లి ఎవడు చేసుకోడు. ఎందుకంటే 11:30 ముహూర్తం అంటే వీడు పెళ్లి మండపానికి వచ్చేదే పిల్లగాడు 11:30కి వస్తాడు, 11:50కి వస్తాడు, అంటే 12 తర్వాత పెళ్ళి అవుతుంది. సో పత్రిక మీదనే పెళ్లి టైం ఉంటుంది తప్ప కరెక్ట్ టైంకు పెళ్లి కాదు. రెండవది ముహూర్తం దానికి పోయినావు, ఫస్ట్ పిల్లగానికి జాతకాలు కలిసినాయా అనేది ఎవరు చూడాలి, షష్టాష్టకాలు అయినాయా, ఏకనాడు అయినదా, వర్ణదోషం అయినదా, ఏ దోషం అయ్యింది అనేటువంటిది, మాంగళ్య దోషం ఉందా, శుక్రదోషం ఉందా, ఏ దోషం ఉందో వీడు చూసుకోడు. ఏమన్నా అనగా నీ మధ్యన ఏమైపోయింది, ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి యాంకరో లేకపోతే ఆ అమ్మాయి హెచ్ఆర్ మేనేజరో లేకపోతే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయంగానే ఈ అమ్మాయిని టార్గెట్ చేసే ఓ మొగోడు ఉంటాడు, పోరడు, వీడికి బీడి బిచ్చం కల్లుద్దర అంటే తెలంగాణలో ఏమంటారంటే బీడి బిచ్చం అంటే బీడి అంటే వీని దగ్గర లేదు కాబట్టి అన్న ఒక బీడి ఇస్తాం అంటాడు, కల్లుద్దర అంటే కళ్ళు కంపౌండ్ పోయి ఉద్దర పెడతాడు. వీడు ఏం చేస్తాడు, ఎవందో దోస్తు కారు తీసుకొచ్చి అమ్మాయి ముందర 4 పల్టీలు కొట్టిస్తాడు, తిప్పుతాడు. ఇక తిప్పి చేతికి ఒక బ్రాస్లెట్, ఒక సెల్ ఫోన్, ఐఫోన్ 15 పట్టుకొని ఈ పిల్ల మీద తిరుగుతుంటే మనది బిజినెస్ ఉంది, నెలకు 15 లక్షలు వస్తాయి, మనం తోపు తురుము అంటాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నిజంగానే పైసలు ఉండొచ్చు, ఆల్రెడీ తల్లిగారింట వస్తున్నా కదా, నేను కష్టపడ్డా కదా అని వీరికి టపకన పడిపోతుంది. పడిపోయినాక రామాయణం తెలుస్తుంది ఏంటంటే వీడు ఈ అమ్మాయి పైసలతోనే బతుకుతాడు, వీడు బతుకుతాడు. వీని దగ్గర ఒరిజినల్ అది ఆ కారు వాంది కాదు, ఆ సెల్ ఫోన్ వాంది కాదు, ఏం వాంది కాదు. తీరా చూస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నా, సరే నా కర్మకి వీడే ఉండని అని చెప్పి వాడిని ఉంచుకున్నాడు, అది కంటిన్యూ అవుతాడు. లేకపోతే ఏమవుతుంది, గొడవలు విడిపోతారు. ప్రతిదీ ఇలాంటి కాంబినేషన్. జాతకాలు కలవు. ఇక ప్రేమ, ఈ మధ్యన కొత్తగా ప్రేమ అనగానే ఏంది, మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటున్నాం. తల్లిదండ్రుల బాధ ఏంది, అమ్మాయిని వ్యతిరేకిస్తే ఆ వచ్చే 4 రూపాయలు కూడా ఇస్తుందో ఏదో మనకు అని తల్లిదండ్రుల బాధ. కొడుకుని వ్యతిరేకిస్తే ఇచ్చే 4 రూపాయలు ఇస్తారో ఏడో అని తల్లిదండ్రుల బాధ. అందుకని ఏం చేస్తారు, సరే చేసుకోండి పెళ్ళి. చేసుకోమనగానే ఏం చేస్తారు, నా దగ్గరకు వచ్చిండు అనుకో, జాతకాలు చూసి మీకు పెళ్ళిగా అయ్యా మీరు విడిపోతారు అని చెప్పిండు అనుకో, నా మీద నమ్మకం ఉన్నాడు వెళ్ళిపోతాడు. నమ్మకం లేనోడేమో కొనికిస్కాగాడు వేనుగాడు ఏంది వేణుస్వామి మాటలు ఎవడింటాడు అని పెళ్లి చేసుకుంటారు. 6 నెలలకు పెళ్లి పెటాకులు అవుతుంది. అందుకనే టీవీలో చెప్పడం సెలబ్రిటీల గురించి, ఎగ్జాంపుల్ సెలబ్రిటీల గురించి చెప్తేనే ఈ విధవలకు ఎక్కుతుంది అని సెలబ్రిటీ పేరు తీసుకొని చెప్పడము, ఇగో పలాని వాళ్ళు విడిపోతారు, సమంత నాగచైతన్య విడిపోతారు అని చెప్పడం కారణం ఏంటి అంటే, ఇవాళ ఈ రకంగా నన్ను తిట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సిగ్గు శరం ఉంటే వేణుస్వామి చెప్పిన దానికి వచ్చి ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ పెట్టి నాకు అవార్డు ఇవ్వాలి. ఎవరు చెప్తాడు ఇవాళ రేపు? అట్లనే ఇప్పుడు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కూడా విడిపోతారు అని చెప్పిన. ఎందుకు, వాళ్ళ జాతకాలు కూడా కలవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి కనీసం ఈ బయట ఉన్న వాళ్ళకన్నా బుద్ధి వస్తుందేమో. అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా ఈజీ, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి. విడిపోయిన తర్వాత 2 కుటుంబాలే కాదు, ఆ 2 కుటుంబాల్లో ఉన్న జనాలందరూ సఫర్ అవుతారు. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ